తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఇటీవల కలకలం రేపిన పగటి దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్లూరుపేట ఎస్ఐ జి అజయ్ కుమార్ వారి సిబ్బంది కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 1వ తేదీన సూళ్లూరుపేట టౌన్ నాగరాజుపురం వద్ద నివాసం ఉంటున్న అపాచీ కార్మికురాలు కత్తి సునీత ఇంటి తాళాలు, బీరువా లాకర్లు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. హోలీ క్రాస్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల చలంచర్ల చందును అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలో దొంగతనాల అడ్డుకట్టకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేసును వేగంగా ఛేదించి రికవరీ సాధించిన ఎస్ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ అభినందించారు. ఆగస్టు నెల 1వ తేదీ నాగరాజుపురంలో కత్తి సునీత అనే వాళ్ళ ఇంట్లో అక్రమంగా చొరపడి ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలని దొంగిలించిపోయారని ఫిర్యాదు మీద ఎస్ఐ గారు, వారి యొక్క సిబ్బంది, ఇద్దరు ఎస్ఐ సుబ్రహ్మణ్యరాజు, అదేవిధంగా ఎస్ఐ అజయ్ కుమారు, కృపారావు, కిరణ్, కిషన్ వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి దీంట్లో క్లూస్ సంపాదించి నెల్లూరుకు చెందిన చలంచర్ల చందు, 24 సంవత్సరాల వయసు, పెద్దపడుగుపాడు గ్రామం, కోవూరు జిల్లా, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా. ఇతన్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి ఈ కేసులో ఉన్నటువంటి ప్రాపర్టీ 40 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు వాటి యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని అదుపులో తీసుకొని అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ అజయ్ కుమారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యరాజు ఏదైతే వారి యొక్క టీం, కృపారావు, కిషన్, కిరణ్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన కోవూరు నుంచి ఇక్కడ పట్టు రావడం జరిగింది. అదేవిధంగా మన సూళ్లూరుపేట మండలంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాబరీ కేసులు కానీ, స్నాచింగ్ కేసులు కానీ, అదేవిధంగా చర్చిలో జరిగినటువంటి అన్యమూర్తిగా చర్చి జరిగినటువంటి ఆ యొక్క దొంగతనం కేసులు కానీ ఛేదించడంలో వీళ్ళందరూ కూడా కనపరిచారు. సూళ్లూరుపేట పట్టణంలో దొంగలు రావాలంటే భయపడే విధంగా మనం వ్యవహరిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందంటే ఈ యొక్క షాపుల్లో ఉన్న వాళ్ళు కూడా కెమెరాస్ పెట్టుకోండి దయచేసి. సూళ్లూరుపేట పట్టణంలో మనం కూడా ఒక 130 కెమెరాలని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సూళ్లూరుపేట పట్టణంలోకి ఎవరైనా ప్రవేశించారంటే వారంతా కూడా కెమెరా యొక్క నిఘాలో ఉంటారు అని హెచ్చరిస్తున్నాను దొంగలందరూ కూడా. అదేవిధంగా నేరం జరిగిన తర్వాత జరగకుండా కూడా పెట్రోలింగ్లు గస్తీ చేయటం, రాత్రింబవళ్ళు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత కూడా పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు ఎస్ఐ గారు, వారి సిబ్బంది కూడా. కాబట్టి ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.